ప్రస్తుతం ప్రభుత్వ భూముల పరిరక్షణ జేఏసీ కమిటీ వాళ్ళ దగ్గర ఉన్నాం మనం ఇక్కడ. వాళ్ళు ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయి, వీటిని కాపాడండి అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ధనాకి మనం ఒకసారి చూసుకుందాం. ఒకసారి చూస్తే మనకు అర్థమైపోతుంది. ఒకసారి తెలుసుకుందాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. మేము హన్మకొండ జిల్లా వర్ధనపేట నియోజకవర్గం నుంచి అసంపర్తి మండలం ఎల్లాపూర్ గ్రామంలో గత 1973లో స్టార్ట్ అయినటువంటి చేపల ఉత్పత్తి కేంద్రం ఇవాళ అప్పుడున్నటువంటి మినిస్టరు సుబ్రహ్మణ్యం గారు 1973లో అది ప్రారంభించారు. కానీ దాన్ని ఇవాళ కొంతమంది కబ్జాదారులు కబ్జా గురైతుంటే ఎమ్మెల్యే గారితో పాటు మరి ఇప్పుడున్నటువంటి కేఆర్ నాగరాజుతో పాటు కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఎన్నోసార్లు వినతులు ఇచ్చినా దాన్ని పట్టించుకోవడం లేదు. మరి ఇంకో సమస్య ఏంది కదా అంటే మన రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి సమస్యలు ఖచ్చితంగా మేము పరిష్కరిస్తామంటేనే అక్కడి నుంచి ఇక్కడి వరకు ప్రతి ఒక్కరు రాగలుగుతారు. ఇవాళ సమస్యలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవి నెరవేర్చాలి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఎక్కడెక్కడో ఆవేదనతోటి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అవి సమస్యలు నెరవేర్చాలి. అందులో భాగంగానే మా ఎల్లాపూర్లో ఇంకోటి 316 అంగడి భూమి ఉంటుంది. అంగడి భూమి కూడా 1980లో స్టార్ట్ అయింది. అప్పుడు అంగడి నడిచింది. కొంతమంది పేర్లు ఈ ధరణి పోర్టు ద్వారా వాళ్ళు చేయించుకొని అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఎంఆర్ఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఇంతవరకు ఎన్నిసార్లు మెమోరాండాలు ఇచ్చినా పట్టించుకోలేదు. మరి దాన్ని ఈ ప్రగతి భవనం ద్వారా మేము ఏమంటున్నామంటే పరిష్కరించాలి, అది ప్రభుత్వ ఆస్తిగా ఉండాలి. మరి అలాగే మాకు ఒక హాస్పిటల్ వచ్చింది, గవర్నమెంట్ హాస్పిటల్ 18 లక్షలతో నిర్మాణం జరుగుతున్న హాస్పిటల్. ఆ కాంట్రాక్ట్ విధానం కరెక్ట్గా లేదు, నాణ్యత లోపాలతోటి కడతాడు. అది ఎన్నిసార్లు చెప్పినా కానీ అప్పటికి కూడా పట్టించుకుంటలేరు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావాలి, తీసుకొచ్చి అది పరిష్కారం చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చూడాలనే మా ప్రయత్నాన్ని నేను రేణుకుంట్ల దుర్గాప్రసాద్ మాదిగా ఎల్లాపూర్ ప్రభుత్వ భూముల పరిరక్షణ సమితి జేఏసీ అధ్యక్షుడిని. ఇప్పుడు చెప్పండి, మీరు 12 ఎకరాలు ప్రభుత్వ భూమి అన్నారు కదా, 12 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇప్పుడు ఎంత మిగిలింది, ఎంత కబ్జా అయిపోయింది? కమిషనర్ గారు వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం 2 ఎకరాల 16 గుంటలు భూమి చూపిస్తాను. కానీ సైడ్ మీదకి వచ్చి మేము ఏమన్నాం అంటే అద్దులు పహారి కూడా నిర్మించాలి, అది ప్రభుత్వానికి ఉండాలని చెప్పి మేము ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు తూతు మంత్రంగానే చేస్తాను తప్ప ఏ ఒక్కరోజు కూడా చర్యలు తీసుకోలేదు. దీని వెనకాల గల కారణం ఏంది? దీని వెనకాల ఎవరున్నారు? ఏ రాజకీయ నేతలు ఉన్నారు, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారా? రాజకీయవేత్తలు అంటే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు. కానీ మా ఊరు వాళ్ళే కబ్జా చేస్తున్నారంటే దానికి ఏదో బలమైన విధానం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆ పాత బిల్డింగ్స్ కానీ అవి కానీ మొత్తం కూలగొట్టడం జరిగింది. మేము ఆ విధంగా కూడా చూపించడం జరిగింది. ఎంఆర్ఓ గారికి కానీ వాళ్ళకి కానీ తీసుకొచ్చి చూపిస్తే ఆ పుక్లైనర్స్ కానీ అవి కానీ సీజ్ చేయమంటే సీజ్ చేయలే. కనీసం ఎంఆర్ఓ గారు వచ్చిండు కానీ చూసిండు, వెళ్ళిపోయిండు, తూతూ మంత్రంగానే వచ్చిపోయిండు. పెద్ద బిల్డింగ్ అండి ఇది పెద్ద బిల్డింగ్ స్ట్రక్చరు. ఇది కూలగొట్టినటువంటి ఇగో ఇది పాత బిల్డింగు. ఈ 2 పాత బిల్డింగ్లే ఇవి కూలగొట్టినాయి. సో అక్కడ ఉన్న అధికారులు, ప్రభుత్వ అధికారులు కూడా దీనిపైన ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. తీసుకోకనే ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మొన్న మా ఎల్లాపూర్కి వస్తే. కానీ దాని మీద ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఈడదాకా వచ్చి చూస్తే కనీసం ఈ సమస్యలు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తీరువరా అనేది తెలియనున్నది. ఇప్పుడు వీళ్ళు సమస్యలు పరిష్కరిస్తేనే 2028లో రానున్న ప్రభుత్వం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యలు తీర్చకపోతే మళ్ళీ మొదటికి వచ్చే పరిస్థితి ఉన్నది. మొత్తానికి చూసుకుంటే గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటురా? ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిలదీసి నిక్కచ్చిగా అడిగే ప్రశ్నించే వ్యవస్థ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్య సాల్వ్ అవుతుందనే ఇక్కడికి వచ్చినాము. థ్యాంక్ యూ అండి. ఓకే. ఇవాళ సింగరేణి వ్యాప్తంగా 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను పనిచేస్తున్నాం. గత 14 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచట్లేదు. ఇవాళ కోల్ ఇండియాలో రోజుకి 1199 రూపాయలు కోల్ ఇండియాలో చెల్లిస్తుంటే అక్కడ అగ్రిమెంట్ అయినప్పటికీ సింగరేణిలో మాత్రం ఒప్పందాన్ని అమలు చేయట్లేదు. సింగరేణిలో మాత్రం కేవలం 504 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఇవాళ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల్ని శ్రమ దోపిడీ చేస్తున్నారు. అందుకని సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ యొక్క జీతాలు పెంచాలనే దాంతో ఇవాళ 11 ఏరియాలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు అందరం ఇవాళ ప్రజావాణికి రావడం జరిగింది. ప్రజావాణిలో సుమారు 100 మంది 11 ఏరియాల నుంచి 100 మంది కాంట్రాక్ట్ వర్కర్లు వ్యక్తిగత అప్లికేషన్లు కూడా ఇచ్చారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం CI2 తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇవాళ 2022లో సెప్టెంబర్లో 18 రోజుల పాటు సమ్మె జరిగింది. ఆ సమ్మె కాలంలో సింగరేణి యాజమాన్యం జీవో నెంబర్ 22ని
అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది, ఈఎస్ఐ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది, వేతనాలు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఏ ఒక్క హామీని కూడా ఈ రోజు వరకు అమలు చేయలేదు. ఇవాళ 2021లో జీవో నెంబర్ 22ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది, కానీ ఈ రోజు వరకు దాన్ని గెజిట్ చేయలేదు. దాన్ని కనుక గెజిట్ చేస్తే ఇవాళ సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ వర్కర్లకి 21,000 రూపాయల వేతనం వస్తుంది. కానీ దాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కోల్బెల్ట్ ప్రాంతంలో సింగరేణి ఎన్నికలు జరుగుతున్నప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్వయంగా సింగరేణి ప్రాంతంలోకి వచ్చారు, రామగుండంకి వచ్చారు, ఇల్లెందుకు వచ్చారు. కాంట్రాక్ట్ కార్మికులందరం వినతి పత్రాలు ఇచ్చాం. ఆయన కూడా మా సమస్యల మీద రెస్పాండ్ అయ్యాడు, మాట్లాడాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని అమలు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచాలని డిమాండ్ తోటి ఇవాళ మేము ప్రజావాణి వినతి పత్రాలు వ్యక్తిగతంగా ఇస్తున్నాం, యూనియన్లుగా ఇస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మా సమస్యల మీద స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. 22 జీవో ప్రకారం మీకు రావాల్సిన వేతనం మీకు రావట్లేదు. గత ప్రభుత్వం మీకేమైనా సపోర్ట్ చేసిందా? గత ప్రభుత్వం ఎటువంటి సపోర్ట్ చేయలేదు. గత ప్రభుత్వం ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో కాంట్రాక్ట్ కార్మికులకి ఏ ఒక్క మేలు చేయలేదు, ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదు. రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్ జీతాలు ఎంతో కొంత పెరిగినాయి, కానీ 10 ఏళ్ల కాలంలో కాంట్రాక్ట్ కార్మికులకి ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదు. మీ కాంట్రాక్ట్ కార్మికులు అసలు కాంట్రాక్ట్ కార్మికులు లేరని చెప్పారంట గత ప్రభుత్వం సీఎం. గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అసెంబ్లీలోనే స్వయంగా కాంట్రాక్ట్ కార్మికులు లేరని చెప్పాడు. ఇలా కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా సింగరేణి లేదు. ఒక్కరోజు కూడా బొగ్గును కనుక్కునే దగ్గర నుంచి బొగ్గును తీసే పని, ట్రాన్స్పోర్ట్ చేసే పని, సేల్ పీకింగు, బెల్ట్ క్లీనింగు, నర్సరీలలో చివరికి సింగరేణి ఆస్తులను రక్షించేటువంటి ఎస్ఎన్బిసిలో కూడా అన్ని డిపార్ట్మెంట్లో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నాం. దీంట్లో ఉన్నారు, దాంట్లో లేరని లేదు. అన్ని డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నాం. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు కనుక ఒక్కరోజు కనుక పనిచేయకపోతే సింగరేణిలో ఒక్క బొగ్గు పిల్ల కూడా బయటికి రాదు, ఒక్కరోజు కూడా సింగరేణి నడవదు. హైదరాబాద్లో ఉన్నటువంటి సింగరేణి భవనం సిఎండ్ఎండి ఇంటి దగ్గర నుంచి మొదలుకొని గోలేట్లో ఉండే క్షేత్రస్థాయిలో ఉన్న మైన్ వరకు అన్ని చోట్ల వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నాం. ఇవాళ అధికారులను తీసుకెళ్లే కన్వేయన్సు కాంట్రాక్ట్ డ్రైవర్లో పనిచేస్తున్న పరిస్థితి. పచ్చి అబద్ధాలు గత ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దీనిపైన మీరు ఎప్పుడైనా ధర్నాలు కానీ చర్యలు కానీ ఏమైనా తీసుకురా? గత 10 సంవత్సరాల కాలంలో సుమారు 3 సమ్మెలు జరిగినాయి. 2017లో 9 రోజుల సమ్మె జరిగింది, 2022లో 18 రోజుల సమ్మె జరిగింది. సిఎండ్ఎండి ఆఫీసులు ముట్టడించాం, హైదరాబాద్లో ధర్నాలు చేశాం, నిరాహార దీక్షలు చేశాం. 11 ఏరియాల్లో కూడా జిఎం ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేసినాం. అయినా గవర్నమెంట్ రెస్పాండ్ కాలేదు. సింగరేణి మేనేజ్మెంట్ ఏమో గవర్నమెంట్ చెప్తే చేస్తూ ఉంటారు, గవర్నమెంట్ ఏమో చెప్పట్లేదు. అందుకని గవర్నమెంట్కి చెప్తామని ఇక్కడికి వచ్చినాం. మీరు చేసిన ఈ సమ్మెలల్లో మీకు వచ్చిన ప్రతిఫలం ఏంది? హామీలు వచ్చినాయి తప్ప ప్రతిఫలం జీతాలు పెరిగి మెయిన్ కీలకమైంది, ముఖ్యమైనది పెరగాల్సింది జీతాల పెరుగుదల. జీతాల పెరుగుదల ఎటువంటి హామీ లేదు. సింగరేణి 2,000 కోట్ల రూపాయల లాభాలు గడించింది. పర్మనెంట్ ఎంప్లాయీస్కి అందరికీ లాభాల బోనస్ పెంచారు. మరి ఆ లాభాల్లో ఉత్పత్తిలో మా కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ ఉంది. కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం ఆ లాభాల్లో వాటా ఇవ్వట్లేదు. బోనస్ చట్టం ప్రకారం కూడా 20% వరకు బోనస్ ఇవ్వాలి, కానీ ఇవ్వట్లేదు. వీళ్ళు 8.33 మాత్రమే బోనస్ ఇస్తున్నారు. అందుకని లాభాల్లో మా పాత్ర ఉంది, మా శ్రమ ఉంది, మా రక్తం ఉంది. మాకు కూడా లాభాల వాటా ఇవ్వాలని కూడా మేము అడుగుతున్నాం, అది ఇవ్వట్లేదు. ఇటు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ద్వారానైనా మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? ఈ ప్రభుత్వం ద్వారా న్యాయం జరుగుతుందనే మేము ఆశిస్తున్నాము. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ వినతి పత్రాలు ఇచ్చాము. కోల్బెల్ట్ ప్రాంతం అంతా గత ప్రభుత్వం అన్యాయం చేసింది కాబట్టి టీఆర్ఎస్ను ఓడించి కోల్బెల్ట్ ప్రాంతంలో మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించాం. సో ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలకు కూడా వినతి పత్రాలు ఇచ్చాం. డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ చేశాం. ఆయన మొట్టమొదటి సింగరేణి రివ్యూ మీటింగ్లో కాంట్రాక్ట్ కార్మికుల యొక్క ప్రస్తావన కూడా చేశాడు. అందుకని మేము ఆశిస్తున్నాం ఈ ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులకు మేలు చేస్తానని స్పందించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం.